హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్. ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను ఈ వీడియోలో నేను ఒక డ్రెస్ని పెయింటింగ్ వేసుకున్నానండి. ఆ డ్రెస్ని మీకు చూపించాలనుకుంటున్నాను. ఈ డ్రెస్ని కంప్లీట్గా నేనే డిజైన్ చేసుకున్నాను. సో ఈ వీడియోని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మనకు ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కూడా మనం ఎప్పుడూ సాటిస్ఫై అవ్వము. అరే, ఇది ఆల్రెడీ మొన్న ఫంక్షన్లో వేసుకున్నా, ఇప్పుడు మళ్ళీ నేను వేసుకోవాలా అని అనుకుంటాము. నాకు కూడా అలానే అనిపిస్తుంది ఒక్కోసారి. అందుకే యూనిక్గా ఉండాలి అని బాగా ఆలోచించా. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు నాకు ఒక ఐడియా వచ్చింది. వెంటనే నాకు కావాల్సిన మెటీరియల్ తెచ్చుకొని నేను ఇలా డ్రెస్ డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. చూపిస్తున్న విధంగా నేను పెయింట్ వేసుకోవడం స్టార్ట్ చేశాను. ఈ డ్రెస్ డిజైన్ కోసం నేను ముందుగా నా దగ్గర ఉన్న శారీని నాకు నచ్చిన స్టైల్లో డ్రెస్ లాగా కుట్టించుకున్నాను. దానికోసం ఆ కుట్టించుకున్న డ్రెస్ పైన నేను ఇప్పుడు చూపిస్తున్న విధంగా నాకు నచ్చిన ఫ్లవర్ డిజైన్ వేసుకొని పెయింటింగ్ వేసుకున్నాను. కానీ నేను ముందుగానే ఒకసారి పెయింట్ వేశాను. దానిపైన ఎలివేట్ చేయడానికి మళ్ళీ వేసుకుంటున్నాను. నేను పెయింటింగ్ వేసుకోవడం కోసం ముందుగానే పెయింట్ తెప్పించుకున్నాను. ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనకు నచ్చిన ఫ్లవర్ని వేసుకొని అందులో చూపిస్తున్నట్టే మనం ఫిలప్ చేసుకోవాలండి పెయింటింగ్ని. సో చూడ్డానికి ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. అండ్ మనం మన ఓన్గా క్రియేట్ చేసుకొని పెయింటింగ్ వేసుకుంటున్నాను కాబట్టి చాలా అంటే చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. సో ఈ విధంగానే చిన్న చిన్న ఫ్లవర్స్ని నేను పెయింటింగ్ వేసుకున్నాను. ఒక్కొక్క ఫ్లవర్ వేసుకున్న తర్వాత అదే విధంగా మనం ఇంకా మిగిలిపోయిన ఫ్లవర్స్కి కూడా పెయింటింగ్ వేసుకోవాలి. రెడ్ కలర్ పైన మనకు వైట్ కలర్లో ఎంతో బాగా కనిపిస్తుంది కదా పెయింటింగ్. సో ఇలాగే మొత్తం పెయింటింగ్ వేసుకోవాలి. నేను ఇక్కడ కార్నర్స్కి కూడా పెయింటింగ్ వేసుకుంటున్నాను చూపిస్తున్న విధంగానే. అదే విధంగా ఇక్కడ చిన్న ఫ్లవర్స్ అయిపోగానే నేను ఇలా పెద్ద ఫ్లవర్స్కి కూడా పెయింటింగ్ వేసుకుంటున్నాను. ముందుగానే నేను బార్డర్ అది ఇది వేసి పెట్టేసుకున్నాను కాబట్టి మీకు మిడిల్లో పెయింటింగ్ వేసేది నేను చూపిస్తున్నాను. సో ఈ విధంగానే మనం మన డ్రెస్ పైన అన్ని ఫ్లవర్స్కి పెయింటింగ్ వేసుకోవాలి. ఓన్గా మనం ఒక డ్రెస్ని డిజైన్ చేసుకుంటే మనకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎంతో కష్టంగా వేసుకునే పెయింటింగ్ కూడా మనకు చాలా ఇష్టంగా అనిపిస్తుంది. సో ఇందులో చూపిస్తున్నట్టుగానే మనం అన్నిటిపైన పెయింటింగ్ వేసుకోవాలి. మనకు నచ్చిన డిజైన్స్ని చూస్ చేసుకొని పెయింటింగ్ వేసుకోవాలి. నేను ఈ విధంగా పెయింటింగ్ వేసుకోవడం కంప్లీట్ అయ్యాక ఇక్కడ ఒక లేస్ని నేను తెప్పించుకున్నానండి. దాన్ని నేను ఈ విధంగా అటాచ్ చేసుకున్నాను. ఇక్కడ చాలా చిన్న లేస్ని నేను తీసుకున్నాను. చూడడానికి ఎంతో బాగా కనిపిస్తుంది కదండి. తర్వాత లేస్ని ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను వేసుకున్న ఫ్లవర్ ఎంత బాగా కనిపిస్తుందో. మిడిల్లో మొత్తం వైట్ కలర్, తర్వాత లైట్గా ఎల్లో బార్డర్, తర్వాత అందులో మిడిల్గా ఈ విధంగా వేసుకొని తర్వాత వాటికి 2 లీవ్స్ని ఈ విధంగా గ్రీన్ కలర్లో వేసుకోవడం ఎంతో బాగా కనిపిస్తుంది కదండి. ఎంతో అంటే చాలా బాగా కనిపిస్తుంది ఫ్లవర్. రెడ్ కలర్ పైన వైట్ కలర్ చూడడానికి ఎంతో బాగా కనిపిస్తుంది. లీవ్స్ కూడా కరెక్ట్గా ఇలా గ్రీన్ కలర్లో సెట్ అవ్వడం ఎంతో అంటే ఎంతో బాగా కనిపిస్తుంది కదండి. చూడండి ఇలా మిడిల్ పార్ట్ మనకు వస్తుంది. ఒకసారి నేను ఈ విధంగా పట్టుకొని చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మీకు ఇంకా మిడిల్లో ఏదైనా వేసుకోవాలి ఒకవేళ అనిపిస్తే వేసుకోవచ్చు. నేను ఈ విధంగానే ఉంచేసుకున్నాను. నాకు ఇంతే నచ్చింది ఫ్లవర్ కాబట్టి మీరు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఇంకెక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకున్నాను. అదేవిధంగా బార్డర్కి ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ని వేసుకున్నానండి, కొంచెం బార్డర్ ఎలివేట్ అవ్వడం కోసం అని చెప్పేసి. చూడండి ఒక్కొక్క ఫ్లవర్కి ఇంత గ్యాప్ వదులుకుంటూ ఇంకొక ఫ్లవర్ ఈ విధంగా నీట్గా వేసుకున్నాను. చూడడానికి ఎంతో చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది కదండి నేను వేసుకున్న డ్రెస్ని. సో ఈ విధంగానే మొత్తం ముందు సైడ్ మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ అదే విధంగా నేను హ్యాండ్స్కి ఎలా వేసుకున్నానో చూపిస్తున్నాను. చిన్న చిన్న ఫ్లవర్స్ ఎక్కడైతే మనం డ్రెస్ పైన వేసుకున్నానో దాన్నే నేను హ్యాండ్స్ కూడా ఈ విధంగా వేసుకున్నాను. ఇక్కడ నేను ఫుల్ హ్యాండ్స్ కుట్టించుకున్నానండి, చాలా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి. సో 2 హ్యాండ్స్కి ఈ విధంగానే వేసుకున్నాను. ఇప్పుడు నేను డోరీస్ని చూపిస్తున్నాను. డోరీస్కి కూడా ఈ విధంగానే గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్లో నాకు నచ్చిన డిజైన్ని వేసుకొని పెయింట్ వేసుకున్నానండి. చూడ్డానికి ఎంతో బాగా కనిపిస్తుంది కదా. డోరీస్ నాకు ఎంతో ఎక్కువగా ఇలా గుత్తిలాగా ఉంటే అంత ఇష్టం అండి. అది చూడడానికి ఎంతో బాగా కనిపిస్తుంది. సో నేను ఎక్కువనే డోరీస్ పెట్టించుకున్నాను. దానికి ఈ విధంగా పెయింట్ వేసుకున్నాను. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుంది అసలు. అవి వెనకాల మనకి ఇలా ఊగుతూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుంది డోరీస్ చూస్తుంటే. ఇలా ఈ విధంగానే వేసుకున్నాను. ఇప్పుడు మీరు ఫుల్ డ్రెస్ ఒకసారి చూడండి. ఈ విధంగా నేను స్టిచ్చింగ్ చేయించుకొని పెయింట్ వేసుకున్నానండి. ఒకసారి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్, బార్డర్స్కి పెద్ద పెద్ద ఫ్లవర్స్. అదేవిధంగా నేను డ్రెస్ కంప్లీట్ లాస్ట్ బార్డర్కి కూడా ఈ విధంగా పెద్ద లేస్ వేసుకున్నానండి.
ఎందుకు అనంటే డ్రెస్ ఇంకా బాగా ఎలివేట్ అవ్వడం కోసం వేసుకున్నాను. ఒక్కసారి ఓవరాల్‌గా డ్రెస్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇది మన డ్రెస్ బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. బ్యాక్ సైడ్ కూడా కంప్లీట్‌గా చిన్న చిన్న మరియు పెద్ద పెద్ద ఫ్లవర్స్‌తోని నేను ఈ విధంగా వేసుకున్నాను. ఫ్రంట్ సైడ్ వేసుకున్నాను. అదేవిధంగా బ్యాక్ సైడ్ వేసుకున్నాను. మొత్తం ఓవరాల్‌గా డ్రెస్ ఇంత బాగా కనిపిస్తుంది కదండీ! సో, ఒకసారి నేను డిజైన్ చేసుకున్న డ్రెస్సు మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి ఒకసారి ఎంత బాగా మిడిల్‌లో పెద్ద ఫ్లవర్ అండ్ తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్‌తోని డ్రెస్ చూడ్డానికి ఎంతో అంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా! మనం వేసుకునే డ్రెస్ కలర్స్ కూడా మన మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అని నేను నమ్ముతాను. అందుకే నేను రెడ్ అండ్ వైట్ చూస్ చేసుకున్నానండి. ఎందుకంటే ఎరుపు రంగు అనేది మనం భయానకానికి సూచిస్తాము. కానీ తెలుపు రంగు మాత్రం పూర్తిగా ప్రశాంతతను సూచిస్తుంది. చాలా డిఫరెంట్‌గా ఉండే ఈ 2 రంగుల కలయిక ఇంత అద్భుతంగా ఉంటుందా అనే విధంగా నేను పెయింటింగ్ వేసుకున్న డ్రెస్ కనిపిస్తుంది కదండీ! సో, మీకు నా పెయింటింగ్ వేసుకున్న డ్రెస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.